మన ఆత్మల్లో, మన దేహంలో లోపల భగవంతుడు పెట్టి పంపించినటువంటి అద్భుతమైన నిధి ఏదైతే ఉన్నదో దాన్ని ప్రపంచానికి ప్రొడ్యూస్ చేయడానికి, పరిచయం చేయడానికి భూమి మీద పడ్డావు తల్లి గర్భం నుంచి అన్న విషయం అర్థమైన అందరూ కూడా కట్టి చెప్పట్టుకుంటారు. నువ్వు ఏడ్చిన చోటనే ఏ కన్నీళ్లు నీ చేతి మీద వెచ్చగా పడ్డాయో ఆ వేడిలోంచి అగ్గి రగిల్చుకో. ఎక్కడున్నావు? ఇంట్లో ఉన్నావు, కాలేజీలో ఉన్నావు, సైకిల్ మీద ఉన్నావు, ఆటోలో ఉన్నావు, సినిమా హాల్లో ఉన్నావు, టీవీ చూస్తున్నావు, పలానా కాంప్లెక్స్ లో ఉన్నావు, పలానా కార్లో ఉన్నావు, పలానా విమానం ఉన్నావు. నో, ఇట్స్ నాట్ ఫిజికల్ థింగ్. నీ లైఫ్ ఎక్కడుంది? వేరే అమ్మాయి నేను ఎక్కడున్నా? డూ విత్ నెగటివిటీ. ఇఫ్ యూ డూ ఎనీథింగ్ విత్ నెగటివిటీ, దట్ ఈస్ డౌన్. మంచి పాట పాడినా, మంచి ఆట ఆడినా, వేటాడినా నెగటివిటీతో కాదు, పాజిటివిటీతో కాదు, అల్ట్రా పాజిటివ్తో చేయి. జీవితంలో పైకి వెళ్తూనే ఉంటావు, వెళ్తూనే ఉంటావు, వెళ్తూనే ఉంటావు, వెళ్తూనే ఉంటావు. ప్రేమను అందించి నువ్వు వెలుగుగా మారి ఆనందాన్ని నిరంతరం అనుభవించడమే నీ జీవితం యొక్క ట్రూ వాల్యూ. The true value of human life is to enjoy bliss. దేవుడు టెంపుల్స్ లో, మందిర్స్ లో, మసీదుల్లో, పలానా వర్షిపింగ్ ప్లేస్ లో, ఒక స్థలంలో, ఒక స్థానములో దేవుడు ఉన్నాడు నువ్వనుకుంటే నిన్ను మించిన అజ్ఞాని, నిన్ను మించినటువంటి దౌర్భాగ్యురాలు, నిన్ను మించినటువంటి దురదృష్టవంతుడు ఈ ప్రపంచంలో ఎవడు లేడు. జీవం లేని మట్టిలో నువ్వు దేవుని చూస్తే, జీవం లేని పేపర్లో, ఫోటోలో నువ్వు దేవుని చూస్తే, జీవము ఉన్న ప్రతి దానిలో కూడా నువ్వు చూస్తావు, చూడాలి అనే ఉద్దేశంతో మాత్రమే పెట్ట తప్ప అది మాత్రం పట్టుకొని మిగతా వాళ్ళందరినీ వదిలేమని కాదు. నవ్వుతూ చేసే తప్పులకి ఏడుస్తూ అనుభవించే రోజు ఒకటి ఉంటుంది. కనుక మనం ఎవరిని కూడా హర్ట్ చేయకూడదు. ఏమి గెలవాలి? వాట్ వీ హ్యావ్ టు విన్, వాట్ వీ హ్యావ్ టు గెట్, వాట్ వీ హ్యావ్ టు అచీవ్, వాట్ వీ హ్యావ్ టు అక్వైర్. ఏం పొందాలంటే ఫస్ట్ ఏం పొందాలో తెలుసుకో. నువ్వు ట్రాన్స్ఫర్మేషన్ పొందాలి. నిన్న అలాగే ఉంటే, మొన్న అలాగే ఉంటే, 3 సంవత్సరాల క్రితం అలాగే ఉంటే, నీ దిక్కుమాని గుణాల్లో మార్పు రాకపోతే, నీ నిర్లక్ష్యంలో మార్పు రాకపోతే, నీ బద్ధకంలో మార్పు లేకపోతే, పక్కవాడు లేపితే కానీ నువ్వు లేవు, పక్కవాడు చెప్తే కానీ నువ్వు చేయవు, పక్కవాడు చదువుకుంటే మళ్ళీ చెప్తే కానీ చదువుకో. నువ్వు అనేటువంటి వాడు ఈ భూమి మీద అద్భుతంగా ఒక వెలుగు మాదిరిగా సాధించడానికి నువ్వు వచ్చినప్పుడు నీకు ఈ మ్యాథ్స్, నీకు ఈ ఫిజిక్స్, నీకు ఈ కెమిస్ట్రీ ఒక లెక్క. లర్నింగ్ అనేటువంటిది వికసించే పువ్వు చూసి నేర్చుకో, చిన్న కుక్క పిల్లను చూసి నేర్చుకో, అప్పుడే పుట్టిన పసిపాప యొక్క పాదాలను చూసి నేర్చుకో. అంత స్వచ్ఛంగా ఉండాలి. టైముని నువ్వు సద్వినియోగం చేసుకుంటే ఆ టైం నీకు బ్లెస్సింగ్స్ ఇస్తుంది. నీ టైంను నువ్వు దుర్వినియోగం చేసుకుంటే ఆ టైమే నిన్ను శపిస్తుంది. నువ్వు మంచి మార్కులు తెచ్చుకుంటే, నువ్వు మంచి ర్యాంక్ తెచ్చుకుంటే, నువ్వు మంచి కాలేజీకి వెళ్తే, నువ్వు మంచి ఐటీలు జాయిన్ అయితే, పాపం బోడి అమాయక ప్రొఫెసర్లు, ఈ లెక్చరర్లు అందరూ వాళ్ళకే ర్యాంకులు వచ్చినట్టుగా భుజాలు గజాలు అయిపోయినట్టుగా ఆనందిస్తారా? అదిరా నిజమైన లవ్ అంటే, అదిరా లవ్ అంటే. తప్పకుండా మీ జీవితానికి ఒక పరమావధి ఉంటుంది, మీ జన్మకు ఒక కారణత్వం ఉంటుంది. కారణ జన్ములు కాగలరు, మనిషిగా పుట్టారు కానీ ఎవ్వరు మనుషులుగా చచ్చిపోకండి. మనుషులుగా పుట్టారు, దేవుళ్ళుగా చనిపోయారు. ఇతరుల యొక్క మంచిని గుర్తుంచుకోవాలి, ఇతరులు చేసే సహాయాన్ని గుర్తుంచుకోవాలి, ఇతరులకు మనం చేసే అపకారాన్ని గుర్తుంచుకోవాలి. మనం చేయకుండా ఉండడానికి మనం మర్చిపోవాలి. ఇతరులు మనకు చేసే అపకారం మర్చిపోవాలి, మనం ఇతరులు చేసే ఉపకారం మర్చిపోవాలి. మీరందరూ కూడా మరణానంతరం కూడా బతకాలి. మీ చనిపోయిన తర్వాత కూడా మీరు కొన్ని కోట్ల మంది నాలుకల పైన బతకాలి. Like this video, share this video and subscribe to Lhasa Foundation YouTube channel and click on the bell icon for notifications. Do write your valuable comments and suggestions in the comment box and ask for more new videos on which subjects you want. Support Lhasa Mission.